దేవునికి నువ్వు లోబడట్లా. ఏదో విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో లోబడని స్థితిలో ఉన్నావు. బైబిల్ అంటుంది లోబడకపోతే ప్రభునందు పెళ్ళరా చాలా కష్టం. అందుకని మొదటి సమూయేలు గ్రంథం 14:37 చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 14:37. 14:37 మొదటి సమూయేలు గ్రంథం 14:37. సౌలు ఫిలిష్తీయులు వెనక నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరము ఇయ్యకుండెను. అందువలన సౌలు జనుల్లో ఉన్న పెద్దలు నా ఎద్దుకు వచ్చి నేడు ఎవని వలన ఈ పాపము కలిగిందో దాన్ని విచారింపవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, అందరు చెప్పండి హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో విచారణ చేశాడంట. దేవుని దగ్గర దేవుడు జవాబు ఇచ్చాడా? అందరూ చెప్పాలి, మాట్లాడాలి. ఇచ్చాడా? ఇవ్వలా. దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా ఎవరు ఈ తప్పు చేశారు, ఎవరు ఈ పాపం చేశారు, ఎందుకని నువ్వు ప్రార్థన వినవు? వీళ్ళ మీదకి యుద్ధానికి పోవాలంటే నాకు భయం వేస్తుంది, నువ్వు మాట్లాడితే నాకు ధైర్యం వచ్చింది. ఒకసారి నువ్వు మాట్లాడానంటే దేవుడు మౌనం ఉండిపోయాడంట, ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. అందుకని బైబిల్ గ్రంథంలో సమూయేలు అంటాడు సౌలుతో, సౌలా ఒకడు బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము కదా సౌలా. ఎందుకబ్బాయి నువ్వేదేదో కానుకేసిపోతే దేవుడు సంతోషిస్తాడా? నీ కలిగి ఉన్నదేదో దేవుని దగ్గర గుప్పిళ్ళిప్పితే దేవుడు సంతోషిస్తాడా? అది కాదు కదా దేవుడు కోరుకునేది, అది కాదు కదా దేవుడు ఆశించినది ఏమిటంటే నువ్వు లోబడితే చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటకు ఎవరైతే లోబడరో, దేవుని సన్నిధిలోకి ఎవరైతే లోబడిన పరిస్థితులు ఎవరైతే ఉంటారో వారి ప్రార్థన బైబిల్లో వారి ప్రార్థన దేవుడు వినలా. ఒకవేళ నువ్వు కూడా లోబడతలేదేమో, దేవుని దగ్గరికి రావట్లేదేమో. 28:6 కూడా చూడండి. మొదటి సమూయేలు గ్రంథంలోనే 28:6 ఒకసారి. 28:6 యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా నైనను ఊరీము ద్వారా అయినను ప్రవక్తల ద్వారా అయినను ఏమీ సెలవేయకుండెను. అప్పుడు సౌలు నా కొరకు కర్ణపిశాచి గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని యొద్ద విచారణ చేస్తున్నని. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. దేవుడు మాట్లాడే విధానాలు 3 విషయాలు ఆ రోజుల్లో బాగా వినాలి.
ఒకటి స్వప్నాల ద్వారాగా దేవుడు మాట్లాడేవాడు, 2 ఉరీము ద్వారాగా దేవుడు మాట్లాడేవాడు, 3 ప్రవక్తల ద్వారాగా దేవుడు మాట్లాడేవాడు. ఈ 3 విషయాల్లో ఒక్క విషయం ద్వారా కూడా సౌలుతో దేవుడు మాట్లాడినా. ఇక లాభం లేదు, ఇన్ని సంవత్సరాలు కాచుకొని చాలు, ఎలాగైనా సరే నాకు ఏం జరగబోతుందో నేను తెలుసుకోవాలి, నా కుటుంబంలో ఏమవుతుందో నేను తెలుసుకోవాలి, నేను ఎలా ఉండబోతున్నాను నేను తెలుసుకోవాలని ఒక సోది చెప్పే కర్ణపిశాచి కలిగిన దయ్యం పట్టిన ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి కూర్చొని విచారణ చేస్తున్నాడు. అందుకని సౌలు జీవితం ఎలా అయిపోయిందో తెలుసా? తొదకు తన కత్తి మీద తానే పడి తానే చనిపోయాడు. విన్నారా? బాగా వినండి తల్లి. లోబడని స్థితి నీలో ఉన్నంత కాలము దేవుని దగ్గర నుండి జాబ్ అనేది నువ్వు పొందుకోలేవు. తొదకు అది ఎలా ఉంటుందంటే నీ జీవితం ఏమైపోతుందో నీకు తెలియదు. ఒకరోజు దొరికాడుగా సౌలు, దావీదు చేతులకు దొరికాడుగా. దావీదు దేవుని ప్రేమ కలిగి కీడు చేసిన వాడు కూడా ప్రేమ చూపించి చిన్న వస్త్రము చెంగుని ఇలా కోసుకొని, నా ఏలిన వాడా, నా తండ్రి, దేవుడు ఈ రోజు నిన్ను నాకు చేతులకు అప్పగించిన, నిన్ను చంపుకోకుండా నేను వదిలిపెట్టానయ్యా, నువ్వంటే ప్రేమయ్యా నాకు అని చెప్పాడు కదా దావీదు. దావీదు చెప్పిన మాటను బట్టైనా ఆ రోజైనా చంపుకోకుండా వదిలిపెట్టాలిగా. దావీదు మీద విషపు చూపు ఆపేయాలిగా, నిలిపేయటం, దావీదు మీద ప్రేమ చూపించాలిగా, దావీదును క్షమించాలిగా, దావీదును కరుణించాలిగా. చేశాడు అవన్నీ. సౌలులాగా ఉన్నారు ఇప్పుడు జనాలు. ఎలా ఉన్నారు? ఎలాగైనా విచారణ పొందాలి, ఎలాగైనా జవాబు పొందాలి, కానీ ఏదో ఒక విధంగా దేవుడు, వీళ్ళు మారరు. యేసు రక్తమే జయం. మీకు అర్థమవుతుందా? వీళ్ళు మారరు, వీళ్ళు దేవునికి లోబడరు, కానీ వీళ్ళకి జవాబు కావాలి. సౌలు కూడా అదే అడుగుతున్నాడు. తన జీవితాన్ని దేవుని ఎదురు సరి చేసుకుని పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు అని దేవుని పాదాలు పట్టుకున్నట్టయితే ఒక రోజున దేవుడు క్షమించేవాడు. కానీ పాదాల మీద పడటానికి ఇష్టపడలా, జాబ్ కావాలి. ఈరోజు కూడా ఎలా ఉన్నారో తెలుసా? అమ్మాయి, మనం ఎంత ప్రార్థన చేసినా మనకు జాబ్ రావట్లేదు అమ్మాయి. అంత ముందర పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అమ్మనే జాబ్ వచ్చింది, ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసినా జాబ్ రావట్లేదు అమ్మాయి. మన మందిరం ఆడెవరో చెబుతున్నారంట, చూడంగానే యేసు రక్తమే. బైబిల్ అంటుంది నువ్వు మారాలి. ఎవరు మారాలి? అది నువ్వు మారాలి. దేవుని యొక్క కార్యాలు నువ్వు కళ్ళుతో చూడాలంటే, నీ కనులతో నువ్వు చూడాలంటే, దేవుని ఉద్దేశం నీ కుటుంబ పక్షాన దేవుడు నెరవేర్చబడాలంటే, నువ్వు అడిగిన ప్రతి మనవి దేవుడు వినాలి అని అంటే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు లోబడే స్వభావంలో రావాలి, నువ్వు లోబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దావీదు అందుకనే ప్రార్థన చేస్తూ అంటాడు, 66వ కీర్తన 18వ వచనంలో చక్కని మాట అంటాడు చూడండి. 66వ అధ్యాయం కీర్తన గ్రంథం 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల. అబ్బా, దావీదు ముందే చెప్పేశాడు, అసలుకి స్టేట్మెంట్ ఇచ్చేశాడు అంతే. నా హృదయములో నేను పాపాన్ని లక్ష్యము చేసిన ఎడల, దాని మీద నా గురి నిలిపిన ఎడల, దాని మీద నా ఆలోచన నిలిపిన ఎడల, దాని గురించే పదే పదే ఆలోచిస్తూ ఉన్న ఎడల, దేవుడు నా ప్రార్థన వినకుండును గాక అని ప్రార్థన చేశాడు. ఆమేనా? దేనికి ఆమేనాలని కూడా తెలియట్లేదు తల్లి. యేసు రక్తమే జయం. వినాలి. స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి. హల్లెలూయా. ఏమన్నాడు దావీదు? చెప్పండి. నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేస్తే దేవుడు నా ప్రార్థన వినకుండా ఉంటాడు.
అంటే దావీదు హృదయం దేవుని ఎదుట ఎలా ఉందో తెలుసా? తెరిచిన పుస్తకము వలె ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఇప్పుడు బలుపునామని మహిమపరచండి. హల్లెలూయా. దావీదు పైకి ఒకలాగా లేడు, హృదయంతరంగంలో ఒకలాగా లేడు. నా హృదయంతరంగాల్ని దావీదు అంటాడు 139వ కీర్తనలో రచిస్తూ అంటాడు, నా అంతరంగములను బాగుగా ఎరిగిన దేవుడవు, నా అంతరంగములో నువ్వేముందో పరిశోధించి తెలుసుకున్నవాడవు, నా నోటికి మాట రాకముందలే నీకు తెలుసు. దావీదు ఎంత ప్రార్థనాపరుడండి. దావీదు ప్రార్థన వినటానికి కారణం ఏంటో తెలుసా? దావీదు పైకి ఎలా ఉంటాడో లోపల కూడా అలాగే ఉంటాడు. మా పాస్టర్ గారు కానీ అక్కడ దాకా ఎందుకు, విశ్వాసుల దాకా ఎందుకు? పాస్టర్ గారు కానీ అందరి ముందర నిన్ను తిడితే నెక్స్ట్ వారం వచ్చి కౌగిలించుకొని పాస్టర్ గారు వందనాలు పాస్టర్ గారు అంటావా? మా యంక కూడా ఊరి గురించి చూస్తాం. ఆమెకు నేనే కనపడ్డానా? ఆయనకు నేనంటే చెప్పవే అమ్మా, చెప్పండి. నేనంటే లెక్కలేదు. లెక్క ఉందా నీకు? శివ అందరు అన్నాడా? అందరూ అంటున్నావా? అమ్మా చిత్రగుప్తుడిలాగా రాత్రమేనా అంటున్నారా? మీ ఇద్దరు యేసు రక్తమే రాసుకోవాలి. రిఫరెన్స్ రాశారు, ఎందులోనే ఉంటున్నారు. వినాలి. ప్యారేజ్ రెడ్డి గారు అన్న ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన కూడా మన కొట్లో సరుకులు రాసినట్టు రాస్తాడు మందులన్నీ. ఒక మందుతో ఎవడు ఆయన పిల్లలకి 2-3 మందులు కలిపెత్తాడు. అంటే దాంట్లో మిక్స్ చేసిపోయి అంటాడు, కానీ తొందర తగ్గుతాయి. స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు దడుచుకున్నా, పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు. ఎనేంద్ర సరుకులు రాసినట్టు రాసాడు. కొబ్బరి నూనె, మంచి నూనె, తాలింపులు, ఉల్లిపాయలు అటు రాసినట్టు రాసాడు ఏంది అనుకున్నా. వినాలి తల్లి. ఏం చెబుతున్నాను? దావీదు కాదు, పాస్టర్ గారు ఏమన్నంటే ఓర్చుకుంటావా? నా ఆత్మీయ తల్లిదండ్రులండి. నన్ను అనక ఎవరన్నా అంటారు అనుకున్నా ఎప్పుడన్నా? హృదయపూర్వకంగా చెప్పు. అట్ట అనుకుంటే ఒకసారి స్తోత్రం చెప్పు. మా డాడీ మా మమ్మీయే కదా అందరి ఆత్మీయ తల్లిదండ్రులే కదా అన్న. వాళ్ళు అనకపోతే నన్ను ఎవరు? దేవుడు ఉన్నాడు, దేవుడు సొత్తు అన్నాడు. హల్లెలూయా. నా అర్థమవుతుందా? ఎప్పుడైనా ఆలోచించావా? దావీదు హృదయం దేవుని ఎదుట ఎలా ఉందంటే తెరిచిన పుస్తకం వలె ఉంది అంటారు. సవాలు చేసి మాట్లాడుతున్నాడు. నీవు నా హృదయములో పాపాన్ని నేను లక్ష్యం చేస్తే నీవు నా ప్రార్థన వినకుండా ఉంటావు, అంతే. నేను మాత్రం లక్ష్యం చేసిన వాడిని కాను అని దేవుని ఎదుట తన హృదయాన్ని దేవునికి పర్ఫెక్ట్ గా చెబుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా. నీకు తెలుసే ఇంకంతే. నువ్వు ఎందుకు ప్రార్థన చూస్తాను నేను, నీకు తెలుసు, నా హృదయం అంతా తెలుసు నీకు అన్నాడు దావీదు. అందుకని దావీదును దేవుడేమన్నాడు తెలుసా? నా హృదయానుసారం, నా హృదయంలో నేను ఎలా ఆలోచిస్తానో దావీదు కూడా అలాగే చక్కగా అట్టగా నడుచుకుంటాడు. అబ్బా గట్టిగా చప్పలు కొట్టేసైనా మనం ఆయనపరచను గట్టిగా, హల్లెలూయా. ఒక తండ్రి మనసుకు నచ్చినట్లుగా కొడుకు నడిచాడు అనుకో, ఒక తల్లికి మనసుకు నచ్చినట్లుగా బిడ్డలు నడుస్తున్నారు అనుకో, ఆ బిడ్డలను చూసుకుని ఎంత మురిసిపోయిద్ది ఆ తల్లిదండ్రులు ఒకటి చెబుతుంటే వాళ్ళు ఒక పక్కకి వెళ్తుంటే మనసులో ఎంతో బాధ ఉండదు. ఆ తల్లిదండ్రులు ఎవరు చెప్పలేరు. బైబిల్ వాక్యంలో ఏమని రాయబడింది? అబ్రహాము ప్రార్థన విన్నాడు దేవుడు, కానీ నీ ప్రార్థన ఎందుకనో వినకపోవటానికి ఒకవేళ లోబడని స్థితి నీలో ఉందేమో, ఈ పూట దాన్ని సరి చేసుకున్న ఎడల నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో నీ ప్రార్థనలన్నీ అంగీకరించును గాక.